విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత డిఎస్సి టెట్ కోర్సులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రముఖ కోచింగ్ నిపుణులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 16,000 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుందన్నారు. డిఎస్సి రాసే ముందు ప్రతి ఒక్కరు కూడా టెట్ పరీక్షల్లో క్వాలిఫై అవ్వాలన్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో కలిగి ఉండాలని అన్నారు. టెట్ లో ఎంపికయ్యేందుకు అవసరమైన శిక్షణ ఉచితంగా అందిస్తామన్నారు. ఇప్పుడు సిచువేషన్ ఎలాంటి అయింది, కళ్ళు దగ్గర తీసి రోడ్డు మీద పాడి కన్స్ట్రక్షన్ చేశాను. ఇప్పుడు నేను కన్సర్న్ చూసాను, మోర్ దాన్ 16,000 వేకెన్సీస్. మధ్యలో ఒక గ్యాప్ ఉంది. మొదటి అంశం ఏంటంటే డిఎస్సి సంబంధించి గత ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మనకు తెలుసు. వాస్తవంగా శాసన మండలిలో ఇది 3వసారి ఎమ్మెల్సీగా ఉంటాం. 2 సార్లు టీచర్ ఎమ్మెల్సీ చేశా, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా. ప్రధానంగా మనం 2 పార్టీల్లో ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. మనం ప్రధానంగా నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వీళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడటమే మన ముఖ్యమైనది. దాంతోపాటు ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే శాసన మండలిలో మాట్లాడు. అందులో భాగంగా గత ప్రభుత్వం బొత్స సత్యనారాయణ గారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో హోరాహోరీగా దెబ్బలాడారు. నేను కూడా దెబ్బలాడాను. మీరు డిఎస్సి ఒకటి కూడా ఇవ్వలేదు, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పండి.